యూనివర్సిటీ ప్రాంగణంలో పౌరాలకి ధాన్యం గింజలు పెట్టడం నిషేధమైంది. ఇక్కడ చూడండి ఏ విధంగా ఇక్కడ బోర్డు పెట్టారో వీళ్ళు. పౌరాలు తొట్టెల ద్వారా రోగాలు, అస్తమా, శ్వాసకోశ వ్యాధి, పౌరాలు ఆహారం, ఓయులు నిషేధించబడింది. చూడండి దీంట్లో ఏమి లేక ఎదురు చూస్తున్న పౌరాలు చూడండి, చాలా ఎదురు చూస్తున్నాయి. గతంలో వచ్చి ఇక్కడ వాకింగ్కి వచ్చే వాళ్ళు కూడా వేసేవాళ్ళు, వాళ్ళు కూడా వేస్తలేడు. దేనికంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేది వేయడానికి ఇస్తలేడు. కాబట్టి దీనికి తోడుగా డాక్టర్ అంబేద్కర్ సాక్షిగా చూడండి మీరు ఏ విధంగా ఇక్కడ పౌరాలు అల్లారిపోతున్నాయి. ఇక్కడ చూడండి ఇది యూనివర్సిటీ ముందు ఇది చూడండి అల్లారిపోతున్నాయి. నిషేధించండి, మొత్తం నిషేధించండి. గింజల కోసం ఎదురు చూస్తున్న పౌరాలు చూడండి ఏమీ లేక తమ రెక్కల్ని ఇది చేసుకునే చూడండి. ఒకటి దిగింది కానీ ఏమీ లేవు. ఒక మనిషి కనబడితే దానికి ఒక ఆశ ఉంటుంది. ఎవడో మనిషి వచ్చిండు, ఎవడో బంధువు వచ్చిండు, ఏమైనా చేస్తాడంటే ఇక్కడ గింజలే లేవు. ఇక్కడ ఎవరు వేస్తే లేడు. ఈ విషయాన్ని చూడండి, ఇది కూడా ఆలోచిస్తున్నది ఏమైంది. చూడండి గింజలు లేక అల్లారిపోతున్న పౌరాలు. దీనికి మానవ సంఘాలు, స్వచ్ఛానంద సంస్థలు ఏమంటున్నాయి మనం చూడాలి. చూడండి స్వచ్ఛానంద సంస్థకి ఎదురు చూస్తున్న పౌరాలు కనీసం ఇక్కడ నుండి తీసుకోబోయినా స్వచ్ఛానంద సంస్థ వీళ్ళని ఆహారం వేయాలని వాళ్ళు కొడుతున్నారు. చూడండి ఏ విధంగా చూడండి ఎట్లా ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు మా కెమెరామ్యాన్ రాగానే కూడా ఎగురుతలేదు. దానికంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఏదో వేయడానికి ఎవరో వచ్చారు అన్నట్టు ఉంది. చూడండి మీరు ఏ విధంగా ఇక్కడ చూడండి ఎగురుతో కూడా లేవు. యూనివర్సిటీ ప్రాంగణంలో పౌరాలకు గింజలు పెట్టడం నిషేధమైనది.